తిరుపతిలో 500 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న టీటీడీ భవనాలను పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పరిశీలించారు. గత వైసీపీ పాలకులు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారు. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? గత పాలక మండలి తీర్మానాలు ఎందుకు బహిర్గతం చేయలేదు? కాలపరిమితి ఉన్న టీటీడీ సత్రాలను కమిషన్లకు కకృతిపడి కూల్చివేశారని భానుప్రకాష్ విమర్శించారు. కూలగొట్టబోతున్న సత్రాలకు 2016లోనే 10 కోట్ల వ్యయంతో ఎందుకు మరమ్మతులు చేశారని భానుప్రకాష్ మండిపడ్డారు. శ్రీవారికి భక్తులు నిలువు దోపిడీ ఇస్తే జగన్ పాలనలో టీటీడీ పాలక మండలి సభ్యులు స్వామివారి ఖజానాను నిలువునా దోచేశారని భానుప్రకాష్ విమర్శించారు. టీటీడీ యాజమాన్యాన్ని, అప్పుడు ఉన్నటువంటి టీటీడీ అధికారుల్ని, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుల్ని, సభ్యుల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. కేవలం పర్సంటేజీలకి ఆశపడి, పర్సంటేజీలకి కకృతిపడి తమ జోబుని నింపుకునేదానికి జోబు సంస్థగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత ధర్మకర్తల మండలి వాడుకునింది. ఇది మంచిది కాదు. ఎల్లుండి జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో లోతుగా దీని మీద మేము చర్చించబోతున్నాం. ఎక్కడెక్కడ ఇంజనీరింగ్ శాఖకి నిధులు బదలాయించారు, ఏ ప్రాతిపదికన బదలాయించారు, ఎందుకోసం బదలాయించారు, ఎవరి కోసం బదలాయించారో పూర్తి నివేదిక దీని మీద ఒక సబ్ కమిటీ ఆ టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకొని వెళ్ళి దీని మీద ఒక సబ్ కమిటీని కూడా ఫామ్ చేసి ఎక్కడెక్కడ తప్పు జరిగిందో ఇప్పటికే దీని మీద స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపడుతోంది. ఇంకా లోతుగా దీంట్లో విచారణ చేపట్టి దీని వెనకాల నుండి పాత్రధారుని, సూత్రధారుని శ్రీవారి భక్తుల ముందు మేము నిలబెట్టబోతున్నాం. ఎందుకంటే స్వామివారికి నిలువు దోపిడీ ఇస్తారు. ఎందుకంటే స్వామివారికి నిలువు దోపిడీ భక్తులు ఇస్తారు. గత ధర్మకర్తల మండలి నుండి కొందరు అధ్యక్షులు నిలువున దోచేశారు. స్వామివారి నిధుల్ని నిలువున శ్రీవారి ఖజానాన్ని దోచేశారు. నిలువు దోపిడీ సమర్పించే సాంప్రదాయాన్ని నుంచి నిలువున దోచేసినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షుల్ని, ధర్మకర్తల మండలి సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి నియమించి హిందువుల మనోభావాలు, శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపడే విధంగా, బాధపడే విధంగా ఆ రోజు వ్యవహరించారు. మేము ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఎవరెవరు కమిషన్లు తీసుకున్నారో అందరినీ శ్రీవారి భక్తుల ముందు మేము నిలబెట్టబోతున్నాం. టీటీడీ యాజమాన్యం